తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటికి దేశ విదేశాల్లో కూడా మంచి పేరుంది. ముఖ్యంగా పండుగలు పర్వదినాల్లో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభల తీర్థం ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా నిర్వహిస్తారు. దాదాపు 400 ఏళ్లుగా ఈ ప్రభల తీర్థం కొనసాగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలోని జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువన ఉన్న కాలువను దాటి వస్తున్న తీరు చూసి భక్తులు గగురుపాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ అంటేనే అందం, అంతేకాదు ఎన్నో పవిత్రమైన దేవాలయాలకు నిలయం. పురాతన కాలం నుంచి వేదాలు సాంప్రదాయాలకు ప్రాముఖ్యతనిస్తూ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే కోనసీమను వేదసీమ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి సమయంలో ఈ కోనసీమలో జరిగే ప్రభల తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రమణం, ఉత్తరాయణ మహాపుణ్యకాలలో సంక్రాంతి కనుమనాడు కోనసీమ మొసలిపల్లి సమీపంలోని జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతి పురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ జగ్గన్న తోటలోనే ఈ 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. జగ్గన్న తోటలో జరిగే ఈ ప్రభల తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ తోటలో ఏ విధమైన గుడి కానీ గోపురం కానీ ఉండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు ఏడాదికోసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ జగ్గన్న తోట ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని ఏకాదశ రుద్రుల కొలువుగా కూడా పిలుస్తూ ఉంటారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఏకాదశ రుద్రులు ఒకచోట కొలువు తీరేది బహుశా ప్రపంచంలో ఈ జగ్గన్న తోటలోనే. లోక కళ్యాణార్థం ఈ 11 గ్రామాల ప్రభలు జగ్గన్న తోటలో సమావేశమై లోక విషయాలు చర్చిస్తారని భక్తుల నమ్మకం. సుమారు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ సాంప్రదాయం ఉందని, తీవ్రమైన పరిస్థితులు వచ్చినా 17వ శతాబ్దంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ జగ్గన్న తోటలోని సమావేశమై లోక రక్షణ గావించారని ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, భూమి తల్లకిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థానాధీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోటగా స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి. వాగర్ధావేవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. మాది గంగళూరు అగ్రహారం గ్రామము. ఏకాదశ రుద్రుల్లో 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు శ్రీ భారతీ వీరేశ్వర స్వామి వారు సుమారుగా 476 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారని చెప్పి చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం, నిన్న మన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి 11 గ్రామాల అర్చకులందరూ కూడా వెళ్ళి కృతజ్ఞతలు తెలిపి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క జగ్గన్న తోట ప్రభల తీర్థం సుమారుగా 11 గ్రామాల నుంచి కూడా 11 మంది రుద్రుల్ని కూడా ప్రభ మీద అధిరోహించి ఆ ప్రభల్ని ఒక చోటగా చేర్చి ఈ యొక్క దేశం మొత్తం మీద కూడా ఎక్కడా లేని విధంగా 11 మంది రుద్రులు కూడా ఒక చోట కొలువయ్యి ఈ యొక్క సమావేశం జరగడం మనకి దక్కిన గౌరవము, అలాగే మన దక్కిన అవకాశము. దీన్ని తరతరాల నుంచి కూడా
ఈ యొక్క 11 గ్రామాల ప్రజలందరూ కూడా దీన్ని బాధ్యతగా చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని చూడడానికి అనేక మంది వ్యయ ప్రయాసాలతో కూడి ఈ యొక్క తీర్థాన్ని చూడడానికి వస్తుంటారు. అలాగే ఈ 9 మంది కాకుండా ఈ గంగలగురు అగ్రహారం ప్రభలు కౌశికను దాటి ఆ యొక్క తోటలోకి ప్రవేశించడాన్ని అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్. అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరంలో శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామిగా, పుల్లెటుకురులో అభినవ వ్యాఘ్రేశ్వర స్వామిగా, మొసలిపల్లిలో మధువానంత భోగేశ్వర స్వామిగా, గంగలకుర్రులో చెన్నమల్లేశ్వరుడుగా, గంగలకుర్రు అగ్రహారంలో వీరేశ్వరుడుగా, పెద్దపూడిలో మేనకేశ్వరుడుగా, ఇరుసుమండలో ఆనంద రామేశ్వరుడుగా, వక్కలంకలో విఘ్నేశ్వరుడుగా, నేదనూరులో చెన్న మల్లేశ్వరుడుగా, ముక్కామలలో రాఘవేశ్వరుడుగా, పాలగుమ్మిలో చెన్న మల్లేశ్వరుడుగా ఏకాదశ రుద్రులు కొలువైనట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇక కనుమ రోజున ఈ స్వామివార్లను ప్రభలపై అలంకరించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో భాజా భజంత్రిల నడుమ సరభా సరభా హరహర మహాదేవ అంటూ ఆయా గ్రామాల నుంచి మోసుకుంటూ జగ్గన్న తోటకు చేరుకుంటారు ప్రజలు. ఈ జగ్గన్న తోట మొసలపల్లి గ్రామంలో ఉంది కాబట్టి ఈ ప్రభల తీర్థానికి తరలివచ్చే గ్రామ రుద్రులకు మొసలపల్లికి చెందిన మధువానంద భోగేశ్వరుడు ఆతిథ్యమిస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కంటే ముందే జగ్గన్న తోటకు చేరుకొని అందరు రుద్రులు తిరిగి వెళ్లినా తర్వాత వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాద పూర్వకంగా ఒక్కసారి పైకి లేపి మళ్లీ కిందకు దించుతారు. ఈ 11 ఏకాదశ రుద్రులకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానం. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గంగలకుర్రు ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటకు రావాలంటే మధ్యలో కాలువ దాటాలి. సాధారణంగా కాలువలో నడవాలంటే చాలా కష్టం. అలాంటిది 30 మంది మోస్తేనే గాని లేవని ప్రభను మోస్తూ ఆ కాలువలో నుంచి తోటలోకి తీసుకొచ్చే ఆయా గ్రామస్తుల ధైర్యం చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ క్రమంలో వారంతా హరహర హరహర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా శివుడిని స్మరిస్తోంటే ఈ సన్నివేశం చూస్తున్న వారందరి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ప్రతి సంవత్సరం ప్రభ తయారు చేస్తూ ఉంటామండి. ఇది నేను 40 సంవత్సరాల నుంచి ప్రభని తయారు చేస్తూ మా సేవకేశ్వర సభ్యులతో సహా మేము తయారు చేస్తూ ఉంటామండి. ఇది దాదాపు 450 సంవత్సరాలు పైబడి ఈ జగ్గన్న తోట 3 కనుమ రోజున తీర్థం జరుగుతూ ఉంటుందండి. ఆకాశరుద్ర తీర్థం జరుగుతూ ఉంటుందండి. ఇది మా దేవుడి పేరు ఉమాపార్వతీ వీరేశ్వర స్వామి. ఈ 9 ఏకాశరుద్రులు 9 రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు అండి. ఇవి మేము ఈ రాష్ట్రం గుర్తింపు రావాలని అది చాలా మేము ప్రయత్నించామండి. ఇది ఇక ఈ రుద్ర ప్రభలని ఆ కాలువలోకి వచ్చే క్రమంలో ముందు ఒక వరి చేనును దాటాల్సి వస్తుంది. ఆ చేనును తొక్కుతూ పంటను తొక్కుతూ ప్రభలను జగ్గన్న తోటకు తరలిస్తారు. అయితే పంటలను తొక్కుతున్నా రైతులు బాధపడక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తమ చేనుల గుండా వెళ్లడం పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఈ ప్రభల తీర్థాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన కోనసీమ ప్రజలు దేశ విదేశీయులు తరలివస్తారు. మరోవైపు జగ్గన్న తోటలో ప్రభల తీర్థం జరిగే ప్రదేశాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభలు తరలివచ్చే 11 గ్రామాల రహదారుల్లోనూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జగ్గన్న తోటలో ప్రభల తీర్థం జరుగుతున్నాయి. అది కోసం ఒక లోకల్ వాళ్ళతో డిఎస్పీ గారితో అండ్ మా ఇన్స్పెక్టర్తో పాటు ఒక ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. సో మన సైడ్ నుంచి పోలీస్ తరఫున నుంచి ఏమేమి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి, ఎక్కడ చోక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, పబ్లిక్ మూవ్మెంట్ ఎట్లా ఉండాలి, అండ్ పార్కింగ్ స్పేసెస్
ఎక్కడ పెట్టాలి ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. అది మేము ముందుగా డిఎస్పీ గారు అండ్ రెవెన్యూ అథారిటీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది స్టేట్ ఫెస్టివల్ అయింది కాబట్టి మనం అంతా